ఇంతకానికి వలనిచ్చినది ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. దేవునికి సదాకాలం మహిమ కలిగిన మధ్యన ఉన్న సదాకాలం ప్రతి దినము కూడా ఆయన మనకు నిర్వహించే దేవుడిగా, ఆయన మనల్ని పోషించే దేవుడిగా, ఆయన మనకు ఆరోగ్యం ఇచ్చే దేవుడిగా, ఆయన కృపయంబడిన మనకు అనుగ్రహిస్తున్నాడు. అదే విధంగా ఇది మన కూడా దేవుడు దినాంతం మనం ఏం చేస్తున్నాం, నిజమైన సాక్షావళి గురించి. ఆ నిజమైన సాక్షావళిలో ఏం కావాలంటే అక్కడే నిలిచి దానిలోనే ఎదగాలి అని చెప్పేసి చెప్తూ వచ్చాం. ఆ నిజమైన ద్రాక్షావళి కానీ ఇది నాకు ద్రాక్షావళి అయితే నాకు జ్ఞాపకం చేసి వాళ్ళ బలపరుస్తున్న దేవునికి మనం కలిగిన దాకా నిజమైన ద్రాక్షావళిలో మనం నిలిచి ఉండాలి. ఏగల వల్ల అంటు కట్టబడి ఎదగాలి, ఫలించాలని చేస్తున్నాం. నిలిచి ఉండేటట్లుగా మనల్ని ఎవరు నిలుపుకోవాలి? మనం కలిగిన దాకా ఆయన మనల్ని నిలుపుకోవాలి. అది మనం నిలుపుకోవాలి. ఆయన మీద మనం ఆధారపడాలి. ఆయన మనల్ని నిలుపుకోవాలి. దేవుడికి మనం కలిగిన దాకా ఆ నిలుపుకునే పరిగణ దేవుడు ఏం చేస్తున్నారు, ఏ రీతిగా తన కార్యాలు చేస్తున్నాడో దేవుని సన్నిధానంలో, దేవుని మందిర ఆవరణలో ఆయన ఏం చేసుకుంటున్నాడు? ఆయన బిడ్డలను నిలుపుకుంటున్నాడు. దేవుడికి ఆయన కలిగిన పరిశుద్ధ గంధంలో రాయబడుతున్నాడు. ఆ నిలుపుకునే దేవుడు, ఆ ఏర్పాటు చేసుకున్న దేవుడు ఏ కార్యాన్ని జరిగించి మనల్ని మొత్తంగా బలపడుతుంటే మన వినికిడి తీసుకుంటూ మన నోటి చేస్తున్నట్టు దేవుని యొక్క వాక్యాన్ని వాక్యాలు ముందు అయితే మనకు జ్ఞాపకం చేస్తున్నాం. ఒక కొమ్మను తీసుకొచ్చి చెట్టుకు అచ్చు కట్టినప్పుడు చెట్టులో ఉన్న జీవం కొమ్మలోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఆ కొమ్మ ఏం చేస్తూ ఉంటుందంటే చెట్టుతో అడ్డుపడి చెట్టులో ఉన్న జీవముతో ఆ కొమ్మ ఎదిరించేదిగా ఉంటది. ఆ కొమ్మ ఎదిగేదిగా ఉంటది. అదే రీతిగా ఈ రోజున మనతో దేవుడు మాట్లాడుతున్న మంచి మాట్లాడుతున్నప్పుడు ఆ చెట్టుకు ఏ రీతిగా కొమ్మను అంచుపడుతూ ఉన్నారో ఆ కొమ్మ రుచి అయ్యేటట్టుగా చెట్టులో ఉన్న జీవం కొమ్మలోకి వెళ్తూ ఉందో ఈ రోజున మన తండ్రి, మన దేవాతి దేవుడు, మనకు కృపనిచ్చి నడిపించే దేవుడు ఆయన జీవాన్ని మనలోకి వచ్చి మనము దేవుని కృపలో వృద్ధి అయ్యేటట్టుగా దేవుని నామం అనుమార్గంగా మన బలపరుచుకున్నది దేవుడికి కలగలగాక. ఇది సాధన ఎవరంటే ఈ చేతి రక్షణ అంటున్నాడు. ఆ రీతిగా చేసినదే అనేది ఎవరైనా ఉంటే ఈ చేతి రక్షణ దేవుని నామం అనుమార్గంగా అదేంటో చూపించబోతున్నాడు. దేవుడితో కాక ఆ జీవం మనలోకి, ఆ జీవం చెట్టులో కొమ్మలోకి ఆ కొమ్మను ఏ విధంగా బలపరుస్తుందో అదే విధంగా దేవుడు మన పిల్లల గురించి దేవుడు మన ప్రకృత మన బలపరుస్తున్న దేవుడికి మంచి కలిగిన దాకా నాటబడే దగ్గర నుంచి చెప్పుకొచ్చాడు. ఆ నాటబడిన దాన్ని వృద్ధి చేయాలి, అంటుకట్టబడిన దాన్ని వృద్ధి చేయాలి అంటే ఈ వాక్యమే జీవముగా, ఈ వాక్యమే సత్యముగా, ఈ వాక్యమే ఆ మార్గంగా ఉన్నది కనుక ఈ వాక్యం వచ్చాకనే మనల్ని బలపరుస్తూ నడిపించబోతున్నాడు. దేవుని నామం అనుమార్గంగా మనము దేవుని కృపగంబడి కృపణ పొందుతూ అనునిత్యము కూడా ఆ జీవాన్ని సంపాదించుకుంటున్నట్టుగా, ఆ జీవం మనలోకి వస్తూ ఉన్నట్టుగా మనం ఎరిగి దేవుని ఎంతో ఆనందించేవారిగా ఉండాలి. వాక్యం అంటుంది, మీరు ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించండి. ఎందుకు ఎప్పుడు ఆనందిస్తామంటే ఆ జీవం మనలోకి వస్తూ ఉన్నప్పుడు మనం ఆనందించేవారిగా ఉంటాం. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ వ్యవసాయదారుడు పొలంలో విత్తనాలు వేస్తున్నాం. విత్తనాల్లోకి జీవం వచ్చింది అన్నట్టు ఎప్పుడు గెలిచింది? విత్తనాల్లోకి జీవం వచ్చింది అన్నట్టు ఎప్పుడు గెలిచింది? విత్తనము మొలకెత్తినప్పుడు దేవునికి మహిమ కలుగునగాక. మొలకెత్తినప్పుడు ఆ జీవం వచ్చే కొలది ఆ విత్తనములో ఉన్న ఆ మొలక ఏమవుతుందంటే వృద్ధి అవుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఈ రోజున మన జీవితాన్ని మంచి దేవుడిగా చెప్తూ ఉన్నాం. అంతకుముందు ఆ భూమిలో
ఆ యొక్క ఫలములో జీవం ఉన్నట్టు పిలిపిందంటే విత్తనాలు ఎత్తుకెళ్ళి ఎప్పుడైతే అక్కడ వేసామో విత్తనాలు వేసిన తర్వాత ఆ భూమిలో ఉన్న సారాన్ని, ఆ భూమిలో ఉన్న శక్తిని, బలాన్ని తీసుకుని ఇది మొలకెత్తడం మొదలుపెట్టి రోజున దేవుని యొక్క వాక్యం కూడా మానవ జీవితాన్ని వృద్ధి చేసే వాక్యంగా వాక్యం అంటే విత్తనము ఎప్పుడైతే నీ హృదయంలో తెచ్చి ఎప్పుడైతే ఆ హృదయం మెత్తన నేలగా మార్చబడి ఆ హృదయంలో నుంచి ఏ సారంతో బ్రతకాలంటే దేవుడు అనుగ్రహిస్తున్న సారంతో బ్రతకాలి. దేవుడు మనసు కలిగినగా ఆ సారం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. దేవుడికి మనసు కలిగినగా ఆ వాక్యము సారం ఎప్పుడైతే నీలోకి వస్తూ ఉందో ఈ వాక్యం మనల్ని చిగురిపోయేస్తాం, వృద్ధి చేస్తూ ఉంటాను. దేవునికి మహిమ కలుగునగా. లేఖనాల్లో మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక మాట అంటుంది. ఇశ్రాయేలు ప్రజలు సత్తు లేని భూమిలో ఉన్నట్టుగా వారు ఉన్నారు. అయితే వారిని ఏం చేస్తూ వచ్చాడు, వారు మరపెట్టినప్పుడు సత్తు గల భూమిలో అంటే బలం కలిగిన భూమిలో ఉన్నట్టుగా వారిని మళ్ళా దేవుడు విస్తరింపజేస్తూ మొదలుపెట్టి దేవునికి మహిమ కలుగునగా. మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే మన జీవితంలో దేవుడు కాపాడు నడిపిస్తున్నాడు, మనం శుద్ధి చేస్తున్నాడు. ఇవన్నీ మనకు తెలుస్తుంది. మనం ఎక్కడ ఆనందించాలి? ప్రభునందు ఆనందించాలి. ఆనందించే వారిగా ఉండటానికి మనల్ని దీవించి నడిపిస్తున్న వాటికి మహిమ కలుగునగా. చూడండి పిలిపిడి కాదు 4వ అధ్యాయము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుడును ఆనందించుడి, దేవునికి మహిమ కలుగునగాక. ఈ మాట చెప్తున్న రెండైన దేవునికి సదా మహిమ కలుగునగాక. ఎల్లప్పుడూ భక్తుల ద్వారా చర్చిస్తూ ఉన్న సంఘాన్ని ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుడును ఆయనకు ఆనందించండి అని ఇక్కడ లేఖనం కూడా దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడికి మహిమ కలుగునగాక. ఎందుకు ప్రభునందే ఆనందించండి అని చెప్తూ ఉన్నాడంటే అలా చెప్తాను, మళ్ళీ ప్రభునందే ఆనందించండి అని ఎందుకు అంటూ ఉన్నాడంటే ఈ రోజున మనకు వేటగా అర్థమయ్యేటట్టుగా ప్రభు మాట్లాడుతున్నాడు. వేటగా అర్థమయ్యేటట్టుగా ప్రభు మనకు మాట్లాడుతున్నాడు. నీకు వేసినందున చూపించేట ప్రభునందు ఆనందించేది ఎప్పుడు ఆనందిస్తామంటే మొదట వాక్యాన్ని నువ్వు గ్రహించుకోగలిగినప్పుడు దేవునికి మహిమ కలుగునగాక. ఆ వాక్యాన్ని నువ్వు గ్రహించుకున్నాక వాక్యంలో ఉన్న సారము నీలోకి వస్తూ ఉన్నది, వాక్యంలో ఉన్న జీవము నీలోకి వస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుని యందు ఆనందించే వ్యక్తిగా ఉన్నావు. ఆ జీవం వచ్చినప్పుడు వ్యక్తి వచ్చింది, పొలంలో విత్తనాలు వేస్తుంది, విత్తనాల్లోకి జీవం వచ్చిందని ఎప్పుడు తెలుసుకుంటామంటే విత్తనం మొలకెత్తిన దేవునికి మహిమ కలుగునగాక. కనుక మన హృదయంలోకి వాక్యం వచ్చినప్పుడు ఈ వాక్యము ఆ జీవాన్ని పోసుకుంటూ ఉన్నప్పుడు అది మొలకెత్తుతూ ఉన్నప్పుడు మనకు ఇంకా ఆశ మనలో కలుగుతూ ఉంటున్నాము. ఎప్పుడైతే నీ ఆశ కలుగుతూ ఉంటుందో అప్పుడు దేవుని బట్టి మనము సంతోషించే వారిగా ఉంటాం. దేవునికి మహిమ కలుగునగాక. చూస్తున్న ప్రతి విషయం కూడా మన వినికిన దేవుడే అర్థం చేయని కాక. దేవుని యొక్క లేఖనాలను బట్టి చెప్తూ ఉన్నాం, ప్రభునందు ఆనందించండి అన్నారు. ఆనందించమన్న దేవుడే మన కార్యాన్ని జరిగిస్తుంది. ఏ రీతి జరిగిస్తున్నానంటే ఈ దేవుని దగ్గరకు వచ్చి దేవుని సముద్రపు మాట్లాడితే దేవుడే నీకు సహాయం చేసి ఆయన యొక్క వాక్యం అనే విత్తనాన్ని తప్పిస్తుంది. ఆ విత్తనాలు వీళ్ళు మొలకెత్తాలి అంటే ఏ విధంగా మొలకెత్తి అంటే వాక్యము ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగునగాక. వాక్యం వినుచవలనని ఆ వాక్యం ద్వారా నేను పని చేయాలి, ఆ వాక్యాన్ని అనుసరించి నేను నడవాలి అని ఆశ నీలోకి పుడుతూ ఉంటాను. దేవునికి మహిమ కలుగునగాక. వాక్యం వినుచవలనని వాక్యం మనలో కలుగుతూ ఉంటుంది. వాక్యం వినపోకుండా ఈ విత్తనాలు వేసి మనం మొలక రావాలి అని చూస్తే మనకు విత్తనాలు వేస్తుంది. మళ్ళా ఆ విత్తనాలకు కావాల్సిన జీవాన్ని పోసేది కూడా వాక్యమే. కనుక వాక్యాన్ని వినాలి. ఎప్పుడున్నారంటే
అవకాశం ఉన్నంతకాలం మన వాక్యం వినాలి, ఎల్లప్పుడు కూడా వినాలి. ఇంతకు వేదిర పడండి అని ఆయన అందించే ఇంతకాలం మనం వినాలి. దేవునికి మంచి కలుగులుగా వీటిగా మనం విని దేవుని నామాన్ని గణపరుస్తూ దేవుని నామాన్ని గొప్ప చేస్తూ ఆ వాక్యానికి జీవం వస్తూ ఉంటుంది. జీవం వచ్చినప్పుడు దీనిలో ఆ వాక్యం ఏం చేస్తూ ఉందంటే వీళ్ళు సారవంతంగా చేస్తూ ఉంది. దేవునికి మహిమ కలగలగాక వీళ్ళు వృద్ధి చేస్తూ ఉంది. మీలో నుంచి చిగురు వచ్చినట్లుగా చేస్తూ ఉంది. దేవునికి మహిమ కలగలగాక. అని ఇదంతా కూడా ఎక్కడి నుంచి జరుగుతుందంటే ప్రభు నుండి జరుగుతుంది. దేవునికి మహిమ కలగలగాక. అందుకని భక్తి చేసుకున్నాను నువ్వు ప్రభునందు ఆనందిస్తూ అలా చెప్తాను. ప్రభునందు ఆనందిస్తూ అంటాను. దేవునికి మహిమ కలగలగాక. ఈ ఆనందించే ప్రభు మనం కలిగి ఉండాలి అంటే దాని చెప్పిన పద్ధతిలో మన దేవుని సహాయాన్ని కోరుకునే వారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలగలగాక. వాక్యమని విత్తనాలు ఈ విత్తనం మొలకెత్తడానికి ఇంకా వాక్యం మనకు అందాలి. అందినప్పుడు ఈ వాక్యానికి ఏం కలుగుతుందంటే బలం కలుగుతుంది. లోపలున్న విత్తనాలకు బలం కలుగుతుంది, శక్తి కలుగుతుంది, మొలకలు వస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునగాక. ఇది మళ్ళా ఆలోచించేది ఆశగా దేవుడికి మహిమ కలుగుతాం. తిరిగిగా మనము దేవుని కొరకు ఎదిగి దేవుని అంటే నిలిచి దేవుని అంటే వృద్ధి దేవుని కొరకు ఫలించే వారిగా మనం ఉండాలని పరిశుద్ధ గంట తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. అయితే దీనికి విరోధంగా మనిషి యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందంటే దేవుని దగ్గరికి వస్తాం, ఎవరి కొరకు ఎదుగుతామంటే ఇదప్పని మనిషి కొరకు. ఎవరి కొరకు ఫలించాలనుకుంటామంటే మనిషి కొరకు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది నువ్వు దేవునికి ఏమి చేయలేవు, దేవునికి వేరుగా ఉండి ఏమి చేయ. నేను ఆయన దగ్గరికి నేను వృద్ధి అవ్వాలి, లేక నేను ఆయన దగ్గరికి నేను ఫలించాలి అని లోకం వైపు మనం చూస్తూ ఉంటే వేరే మనం ఏమి చేయలేమంటున్నాం. ఆయన ఎందుంది వృద్ధి కావాలి. దేవునికి మహిమ కలగాలి. ఆ వృద్ధి విధానాన్ని కూడా మీకు నేర్పిస్తున్నారు. దేవునికి మహిమ కలగాలి. వృద్ధి అవసరం ఎప్పుడు జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది? వృద్ధి అనేది ఎవరికన్నా కనపడుతూ ఉందా? అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడితే రాసింది ఏంటంటే వ్యవసాయం జరగంట విత్తనాలు తీసుకెళ్ళి విత్తనాలు జరగదంట. అదే విధంగా ఎదుగొచ్చిందో తనకేమో అర్థం కాదు. దాన్ని వృద్ధి చేసింది, అందుకన్నా దాన్ని వృద్ధి చేసింది దేవుడే. దేవునికి మహిమ కలగలగాక. మన ఆత్మీయమైన జీవితాన్ని వృద్ధి చేసేది ఆయనకు అప్పగించుకుని ఆ ఎందు ఆనందించేవారుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలగలగాక. విత్తనాలు వేసుకున్నాడు ఇక్కడ వచ్చి ఇతర పని ఇతను చేసుకుంటూ ఉన్నాడు. అయితే అది ఏ విధంగా వృద్ధి అయిందంటే దేవుని కృప చేత అది వృద్ధి అవుతుంది. దేవునికి మహిమ కలగలగాక. సంగమా ఆశ్చర్యకరమైన దేవుడు వీళ్ళు పోషిస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైన క్రియలు మీ వెంట ఆయన మీకు అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలగలగాక. ఆ క్రియ ద్వారా దేవుని కొరకే చేయాలి. మళ్ళీ రుద్ది దేవుని కొరకే ఫలించాలి. దేవునికి మహిమ కలగలగాక. దేవుని కొరకే అది ఎట్లా కుదిరిద్ది? నా కొరకు నేను ఫలించాలి కానీ నాకు ఉపయోగపడేట్లుగా లేక నాకు ఉపయోగపడేట్టుగా నేను ఫలించాలి కానీ దేవుని కొరకు ఎట్లా వాక్యం చెప్తుంది ఆయన కొరకు ఫలించాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన నామ మహిమార్థంగా ఫలించాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన ఎందు నుంచి ఫలించాలి. ఆ ఫలభరితమైన జీవితాన్ని చేర్చడానికి ఈ మాటలన్నీ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. నిజమైన ద్రాక్షవల్లి ఆయన ఆ ద్రాక్షవల్లిలో అంటు కట్టబడి దానిలోని ఎదగాలి, దానిలో నుంచి వృద్ధి అవ్వాలి, అక్కడి నుండి ఫలాలు ఫలించాలి అని ప్రతి దినాలు చెప్తూ వచ్చింది. ఈ దినం కూడా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ ఫలించే విధానాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఫలించడానికి నువ్వు మొదట ఇప్పుడు ఈ దినాలు చదివిన వాక్యాన్ని నీకు జ్ఞాపకం చేస్తుంది. ఫలించడానికి నువ్వు ప్రభునందు ఏం చేయాలి?
ఆనందించాలి, ప్రభునందు ఆనందించాలి. ఈ మనసు మనకు లేకోకుండా మనం ఫలిస్తామంటే ఎంత చెప్పినా కానీ ఎప్పుడు చూడు ఏంటి ఏదో అంటారు కదా, ఏదో ఉడికినట్టుగా పెట్టుకున్నారు మొక్క అన్నట్టు. అట్టే కాకుండా పెట్టేదాన్ని బట్టి సంతోషపడుతూ ఉంటే, దేవుడు పెడుతున్న ఆహారాన్ని బట్టి సంతోషపడుతూ ఉంటే, ఈ సంతోషం మనం ఏం చేస్తుందంటే ఆయన ఎప్పుడు కూడా ఆనందింపజేసేదిగా చేసినందుల కృప చేత రాసిన దేవుని అనుభవించడానికి చేస్తూ ఉన్నది. దేవునికి రాసిన జైలు దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తూ పరిశుద్ధ వాక్యంలో రాయబడి ఉంటది. పొలంలోనంట ఏమో దొరికిందంట. ఏం దొరికిందని రాయబడింది? సువార్తలో రాయబడింది. ఏం దొరికిందని రాయబడింది ఒకసారి ఆయన రాజ్యం గురించి చెప్తూ మాటలు కలిసి చెప్తుంది. అధ్యాయం తీసుకున్నా మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయము ఇక్కడ కొన్ని వచనాలు రాయబడుతూ వచ్చింది. చదువుదాం. మొట్టమొదట 44వ చదువుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. తర్వాత, ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచి పెట్టి అది దొరికిన సంతోషముతో తనకు కలిగిన దంతయు అమ్మి ఆ పొలమును కొనును. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత దేవునికి మహిమ కలుగును గాక. మంచి ముత్యములు కొన వెతుకుతున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని తనకు కలిగినంత అమ్మి దాన్ని కొనేను. దేవునికి మహిమ కలుగును గాక అనేది. పొలను పోలి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పదార్థాలు అక్కడ ఉన్నాయో, ఏ పదార్థాల కొరకు వారికి కలిగిందని అనేసి ఆ పదార్థాలు కొనుక్కోవాలని ఆశపడుతూ ఉన్నారో ఇక్కడ రాయబడుతుంది. దేవుని యొక్క జ్ఞానముతో మనల్ని బలపరుస్తూ నీవు దేవుని కొరకు ఫలించడానికి, దేవుని మహిమార్థంగా బ్రతకడానికి చెప్తూ ఉన్న సంగతులు. ఆయన కృప నిన్ను దాచి, ఆయన కృప నిన్ను పోషించి, ఆయన కృప నిన్ను వృద్ధి చేసి, ఆయన కృప నిన్ను ఫలింపజేసే ఈ కృపను నువ్వు అనుభవించాలి అంటే నీకు ఒక మాదిరి యొక్క చూపిస్తున్నాను. అత్యుపించే మాదిరి పరలోక రాజ్యము పొలములోని దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాన్ని
దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగిన తనకై అమ్మి ఆ పొలమును కొనును. కలిగిన ఒక మనుషుడు దాన్ని కనుగొన్నాడంట. పొలంలో దాచబడిన ధనంలాగా ఉంది, దాచబడిన ధనంలాగా ఉంది. అది కనుక్కున్నాడంట, తెలుసుకున్న వచ్చి ఏం చేస్తూ వచ్చాడంటే దాన్ని అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిన దాంతో అమ్మి ఆ పొలమును కొనుక్కున్నాడు. ఆ పొలంలో దాచబడిన ధనమున్నది. దేవునికి మహిమ కలిగిన దాచబడిన ధనమున కలిగిన దాన్ని అమ్ముకుని వాడిని కొనుక్కున్నాడంట. దేవునికి మహిమ కలిగిన దాకా ఈ రోజున ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఆయనలోనే విడిచి, ఆయనలోనే ఎది, ఆయనలోనే ఎద్దని ఆయన భరించే వారిగా మనం ఉండాలి. అంటే మనలో మొట్టమొదట ఏముండాలంటే ఎదిగే మనసు ఉండాలి, కొనుక్కోవాలని ఆశ ఉండాలి. కొనుక్కోవాలి అంటే ఏం చేయాలి? ఏదన్నా ఇవ్వాలి. ఏం ఇవ్వాలి? మన దగ్గర ఉన్న ఏందో, మన దగ్గర ఉన్న బంగారము, మన దగ్గర ఉన్న ధనము ఏదో ఒకటి ఇచ్చి కొనుక్కోవాలి. అయితే ఈ రోజు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యాన్ని మీకు అందిస్తూ ఉన్నాడు. మీ హృదయంలో వాక్యమని నేర్చుకుంటున్నాడు. మీ హృదయాన్ని చక్క చేస్తూ ఉన్నాడు. చక్కనైన మీ హృదయాన్ని ఆయనకి ఆ పొలంలో ఉన్న ధననిధిని సంపాదించిన రీతిగా నీవు సిద్ధపడాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలగలగా మంచి దేవుడిగా, మహిమ కలిగిన తండ్రిగా ఆయన మనతో మాట్లాడు. ఇట్లా పోని ఉంది అని చెప్తున్నా. అయితే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తనకున్న దాన్ని అమ్మే ఈ రోజున మన జీవితంతో ప్రభు చెప్తూ ఉన్నాడు. మన హృదయాన్ని ఆయనకి ఆ ఫలాన్ని మనం కొనుక్కునే వారిగా ఉంటుంది. అది పరలోక రాశి చెప్తూ ఉన్నాం. దాన్ని కొనుక్కునే వారిగా మనం ఉండాలి. అంటే మనం ఏమి ఇవ్వాలి అంటే మన హృదయాన్ని దేవునికి మహిమ కలగలగా మన హృదయంలో హృదయములో చెడు ఉంటే మనసులో ఆ హృదయంలో పెద్ద ఆలోచన లేకపోతే హృదయంలో నడిగిస్తే సంతోషం ఉంటుందా? ఉండదు. హృదయము ఆ యొక్క విత్తనాలతో నిండి, దేవుడు వేసిన విత్తనాలతో నిండినప్పుడు హృదయంలో నుంచి ఏమొస్తుంది? సంతోషం అనేది వచ్చేదిగా ఉంటుంది. మీ సంతోషమగలిగిన హృదయాన్ని ఆయన దర్శించి ఆయన దాచిన ధననిధి పరలోక రాజ్యంలో సంపాదించుకునే వారిగా మనం ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేసుకుంటాం. దేవునికి మహిమ కలగలగా దేశానికి అన్నమాట. ఇంకొక విషయం చెప్పుకోండి. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఏదో అడుగుతోంది, అడిగే దాని కొరకు నువ్వేం చేస్తూ ఉంటావు? ఏడ్చి అడుగుతాం. నాకు అది వయ్యా, ఇది వయ్యా అని ఏడ్చి అడుగుతాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే సమాధానం కలిగిన హృదయము, సంతోషకరమైన హృదయము, దేవునికి మహిమ కలగలగాక ఆనందమైన హృదయము, దేవునికి మహిమ కలగలగాక. ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటున్నావో దేవునితో ఆనందించు, దేవునితో సంతోషించు, దేవునితో సమాధాన పడటం తెలుసుకుంటూ ఉన్నావో అప్పుడు ఆ హృదయాన్ని ఆయన అంగీకరించే దేవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలగలగాక. ఆ హృదయార్పణ ఆయన అంగీకరించే దేవుడిగా. సమాధాన పడవు మాట వింటూ ఉంటాం, సమాధాన పడం ఆ మాటను సమ్మతించు, మనకు మనది అయితే ఇప్పుడు నీలో ఏముందంటే వేరొక భావం. దేవుని యందు నీవు ఉండి ఫలించాలి. వేరుగా ఉండి ఫలించలేవు అంటున్నాడు. వేరుగా ఉండి ఫలించాలి. అర్థమవుతున్న మాటలు దేవునికి మహిమ కలుగునగా మంచి దేవుడిగా చెప్తున్నదా ఆ ఘనమైన దేవుని దగ్గర మనం బ్రతకటానికి, ఘనమైన దేవునితో నిలిచి ఫలించడానికి చెప్తున్నాం. వాక్యాన్ని అందిస్తూ ఉన్నాం. అందించే వాక్యాన్ని బట్టి దేవుని యొక్క సంతోషించి, దేవుని యొక్క ఆనందించి, దేవునికి సమాధాన పడి, దేవుని మాట సమ్మతించి, దేవునికి అనుగుణంగా నడువు. ఇప్పుడు ఈ మనసును బట్టి దేవుడికి ఏంటంటే ఇవేమి మనసులో లేవు. అప్పుడు ఆయనకి సంతోషమేనా అంటే లేదు, సంతోషం లేదు. నా మాట ఏమి సమ్మతించరు, నా మాట ఏమి సమాధాన పడరు, నా మాట ఏమి బాగోరు. మళ్ళా నేను అంటే
చూడండి, ఆయన వేరుగా ఉండకూడదు. ఆయన ఎవరు అంటే సమాధానకర్త. ఆయన సర్వలోకానికి సంతోషకరమైన ప్రవాస దేవునికి మహిమ కలుగునగా, రక్షకుడు దేవునికి మహిమ కలుగునగా. అయితే ఇటువంటి గరుడైన దేవుడి దగ్గర ఏమన్నా మాటలు మనకులాగా అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు అని ఏడికే మనకుంటా అంటే ఏమన్నా ఆయన దగ్గర సంతోషం, సమాధానం, మనం అనుకుంటాం. మరి మనం బతకడానికి ఎన్ని అవసరం కదా, ఇవన్నీ లేకపోతే మనం అట్లా మొదటి ఇది నేర్చుకోవాలి. మొదటి ఆయనతో ఆనందించుకోవాలి, ఆయనతో సంతోషించుకోవాలి, నేర్చుకో. అన్ని మీకు ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునగా. అందుకే వాక్యం అంటే మొదటి అన్ని అందుకు నీకేం కావాలప్పుడు అవన్నీ నేను నీకు అనుగ్రహిస్తాను. ఇప్పుడు యజమానుడు ఏం చేస్తున్నాడు? వెతికాడు, రాసిన దాన్ని చూశాడు, సంతోషపడ్డాడు. దాని కొరకు తనకున్నదాన్ని నమ్మకం. దేవునికి మహిమ కలుగునగా. అంటే నీ పొలమేమో అమ్మమంటులా, నీ ఇల్లేమో అమ్మమంటులా. ఈ హృదయాన్ని నీతి కలిగిన, భక్తి కలిగిన, యథార్థం కలిగిన, సమాధానం కలిగిన, సంతోషం కలిగిన మన హృదయాన్ని ఆ రాజ్యాన్ని సంపాదించుకునే వారంగా, ఆ పొలముని సంపాదించుకునే వారంగా మన ముందు దాక రాయబడుతూ వచ్చిన మాటని మళ్ళా జ్ఞాపకం చేస్తున్న 45 మరియు పరలోక రాజ్యము వండికి నిత్యములను వెతుకుతున్న వర్తకుని కోడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునగా. మంచి ముత్యాలను వెతుకుతున్న వర్తకుని కోడి ఉంటారు. అతను ఆ అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని వెతుకుతూ ఉన్నారు. వెతుకుతుంటే ఏం దొరికిందంటే అమూల్యమైన ముత్యం దొరికినప్పుడు కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దాన్ని కొనును. దేవునికి మహిమ కలుగునగా. ఏ సాహుకారి కొంటాడు ఇది అంటే, ఏ లక్షాధికారి కొంటాడు ఇది అంటే, సమాధానం కలిగిన, దేవుడితో సమ్మతి కలిగిన మనస్సు ఏ వ్యక్తికైతే ఉంటుందో, దేవుడితో సమాధాన పడి మనసు ఏ వ్యక్తికైతే ఉంటుందో ఆ వ్యక్తి మాత్రమే కొనుక్కోగలిగింది. దేవుడికి మహిమ కలిగిన. ఈరోజు ఈ మాటలన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే వీటి చెప్పి వీటి నేర్పిస్తూ ఆ రీతిగా నడిపించడానికే ఇవన్నీ జ్ఞాపకం చేస్తాం. దేవునికి మహిమ కలిగిన. గనుడు మహాగణుడా, ఈ గనుడైన దేవుడు మార్గాన్ని చూపించేది. ఇలా రండి, ఇది మార్గము, ఈ విధంగా వస్తే ఈ మార్గంలో మీరు ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత ఆ ఇరుకైన మార్గాలు ప్రవేశించిన తర్వాత గురించి ఆనందమయమైన జీవితం. దేవునికి కనుక మొదట వెతికే వారిగా మనములో వెతుకుతూ ఉన్నారు. మోసబడిన ధనం దొరికిందంటే, పొలంలో వెతుకుతూ ఉంటే నిత్యము దొరికిందంటే అమూల్యమని మనము సంఘంలోకి వచ్చి వ్యక్తిగా ఉన్నాం. దేవుని వెతికే వ్యక్తిగా ఉన్నాం. వెతుకుతూ ఉంటున్నాం. ముఖ్యముల మోసబడిన ధనముల ఆయన నీకు దొరికే దేవుడుగా ఆయన కొరకు ఈ హృదయాన్ని అర్పించి దాన్ని సంపాదించుకునే వారుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునగా. కీర్తనలు ఆయన పూజనీయుడు, ఆయన ఆరాధన కనుక ఆ ఘనమని దేవుడు, గొప్ప దేవుడు మన మనసును ఏం చేస్తూ ఉన్నాడంటే చక్కపరుస్తూ, సిద్ధపరుస్తూ, నూతన పరుస్తూ ఉన్నాం. దేని కొరకు మనం ఆయన దగ్గర విజ్ఞాపన చేయాలి, దేన్ని పొందాలి, దేన్ని అనుభవించాలి, దేనితో మనం ఆనందం. ఎప్పుడన్నా ఈ ప్రార్థన మనం చేస్తున్నాం. ఎప్పుడన్నా అయ్యా ఆ యొక్క వ్యక్తి పొలంలోకి పోయి వెతికేదంట, మోసబడిన దానం దొరికిందంట. ఆ వ్యక్తి పొలంలోకి పోయి వెతికేదంట, ముత్యము దొరికిందా కనుగొన్నాడంట. దేవుని యొక్క జ్ఞానమే అమూల్యమైన ముఖ్యము.
దేవునికి మహిమ కలుగలగాక. దాన్ని కనుగొన్నాడు. అదే కావాలని ఉన్నదాన్ని అంటే అన్ని చెప్తాను. ఉన్నదాన్ని అమ్మేసుకోమని చెప్తుంది అక్క అని మనమేమో అమ్మేసుకోమని కాదు నీ చెప్తే దేవుని నామ మహిమార్థం. ఏ చెడున్నా, ఏ వ్యసనం ఉన్నా, ఏ దురాలోచన ఉన్నా దాన్ని వదిలేసుకుని యేసయ్యకు మన హృదయాన్ని సమర్పించుకునే వారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగనగా. ఇంకొకటి చెప్తూ వచ్చాను. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. సముద్రములో వేసిన వల, సముద్రంలో వేస్తే నానా విధములైన చేపలు వలలో పోసినాయి. ఆ వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని ధరికి లాగి కూర్చుండి మంచి వాటిని జంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేదురు. అలాగనే యుగ సమాప్తి అందు జరుగును. దేవదూతలు వచ్చి నీతి మంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్ని గుండములో పడవేదురు. అక్కడ ఏర్పులు పండ్లు కొరుకుతాయి. ఈ సంగమా, దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచు. రాజ్యం గురించిన సంగతులు ఏం జరుగుతుంది? ఆ పరలోక రాజ్యం సముద్రములో వలవేయబడినట్లుగా వలవేస్తే వలలోకి చేపలు వచ్చి మంచి వాటిని తీర్చుకున్నాడంట. పెద్ద వాటిని వేరు చేస్తూ వచ్చారు. అప్పుడు దేవదూతలు వచ్చారంట. వచ్చి వాటిని తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? అగ్ని గుండంలో వేస్తూ వచ్చారు. వాటిని ఏం చెప్తూ ఉన్నాడంటే నీతి మంతులతో దుష్టులను. ఈ చేపలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయంటే మనుషులకే సాదృశ్యంగా ఉన్నారు. ఈ చేపలను చూపిస్తూ ఉన్నారు. అన్ని వస్తాయి అలవచ్చు, అన్ని రకాలు వస్తూ ఉన్నాయి. మంచిదేదో తీసుకుంటాం. నీకు నాకు నేర్పిస్తాం. ఆయన ఎందుకు ఆనందించే మనసు మంచిది. ఆయన ఎందుకు ఆనందించలేని స్థితిలో ఇంకా ఉన్నావు. చెడ్డదాన్ని పక్కన పడేస్తున్నాం. ఆ చెడ్డదాన్ని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేస్తున్నాం. నిర్మలుడైన దేవుడు, నీతి సూర్యుడైన దేవుడు ఆయన మహిమ ప్రభావం చేత బలపరుస్తున్నాడు. జాగ్రత్త పడదాం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని ఇంటికి వచ్చిన మనం దేవుని సన్నిధి వెతికేవారిగా, దేవుని సన్నిధిలో ఉన్న సౌభాగ్యాన్ని అనుభవించే వారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని సన్నిధిని వెతుకుతూ ఉంటే మీ హృదయానికి ఏం కలుగుతుంది? ఒక ఆనందం కలుగుతూ ఉంటుంది. దేవుని మాటలు వింటూ ఉంటే మీ హృదయానికి నెమ్మది కలుగుతూ, సమాధానం కలుగుతూ ఉంటుంది. లోకం చేసే మాటలు వింటుంటే హృదయానికి ఏం కలుగుతూ ఉంటుంది? వ్యసనం కలుగుతూ ఉంటుంది, అక్షరం కలుగుతూ ఉంటుంది. గత దినాన్ని మనం నేర్చుకున్నాం. ఆశాపు చేశారు. ఎవరిని భక్తిహీనులైన వాళ్ళు వద్దులు పోతున్నారు. వాళ్ళకే కష్టం రాట్లేదు, వాళ్ళకే బాధ రాట్లేదు. నేనెందుకు చెప్తా ఉండాలి అని ఏడుస్తున్నాను. నేనేం దేవుడు నమ్ము నేనెందుకు చెప్తాను అని దేవుని సన్నిధిని వెతికారు. దేవుని సన్నిధిని వెతికినప్పుడు అయ్యా నేను అశుప్రాయంగా మాట్లాడితే వచ్చాను. నీతో సహవాసము నాకు ధన్యకరము. సన్నిధిని వెతికిన తర్వాత చెప్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక అని ఈ రోజున రెండేళ్ళు మనందరినీ బలపరుస్తూ జాగ్రత్త చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. పరలోక రాజ్యం నీది. పరలోక రాజ్యం సంపాదించుకుని సౌభాగ్యంలో బ్రతకటానికి, దేవుని నామ మహిమార్థంగా బ్రతకటానికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తాం. ఎప్పుడు ఫలిస్తాం? ఏ రీతిగా ఫలిస్తాం? ఆయన వద్దకు వచ్చిన నీరు, ఆయన మాటలు వినాలి. ఆయన మాటలో ఉన్న సత్యాన్ని వెతకాలి. ఆయన మాటలో ఉన్న ఆనందాన్ని వెతకాలి.
ఆయన మాటలో ఉన్న గొప్పతనాన్ని నువ్వు తెలుసుకుంటే ఆ మాట నీకు ఏం చేస్తుంది? మార్గానికి భక్తుడైన దావీదు మహారాజు అంటాడు, నీ వాక్యమే నేను గొప్ప చేస్తూ ఉన్నాను, నీ ప్రత్యేకమే నన్ను గొప్ప చేస్తున్నాను. ఆయన దగ్గరకు వచ్చి ఏం నేర్చుకున్నాడు? ఆయన సాత్వికుడు అని నేర్చుకున్నాడంట. ఆ సాత్వికాన్ని హనుమనసులో తెచ్చుకున్నాడు. హనుమనసులో తెచ్చుకుని ఆ సాత్వికం చేతనే ఏమైపోయాడు? గొప్పవాడు. కనుక ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనము ఆయన ఏం చేస్తాం, ఆయన గురించి మనకు తెలుసు. ఆయన మన మనసులో తెచ్చుకుంటే ఆ మాట మనం ఏం చేస్తుంది? గొప్ప స్థితిలోకి చూస్తాం. దేవుడు ఈ వ్యక్తులు ఈ విధంగా వెతుకుతూ మరి కనుగొని వారి కొరకు వాళ్ళు వాళ్ళకున్న దాన్ని అమ్ముకుని దాన్ని సంపాదించడానికి సిద్ధపడ్డట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ మూడోది మనం చూసినప్పుడు ఆ సముద్రంలో వేసిన వలలాగా ఉంది. దేవుని యొక్క బలమైన నామాన్ని కనపరచడానికి ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తే, మొదటిది దాచబడిన ధనము అక్కడ దొరుకుతుంది. తర్వాత చూసినప్పుడు ముత్యము, అమూల్యమైన ముత్యము అక్కడ కనుగొన్నాడు. నిజంగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దాచబడిన ధనంగానే ఆయన నాకు తన మాట ఇస్తూ ఉన్నాడు అని నువ్వు కనుగొన్నావా? కనుగొంటే ధన్యమే. ఆ కనుగొన్న దాన్ని బట్టి ఇదే నాకు కావాల్సింది కొనుక్కోవటానికి సిద్ధపడ్డాడు. తర్వాత మళ్ళా వెతికినప్పుడు ఏం కనుగొన్నాడంటే ముత్యములు దేవుడు ఆయన ఉన్నాడని కనుగొన్నాడు. అదే నాకు కావాలనుకున్నాను. దేవునికి మహిమ కలుగుతాడు. అదే నాకు కావాలి. ఈ రోజు నీకు ఇంతగా ఎందుకు ఆయన బాగు చేస్తూ ఉన్నాడంటే, నువ్వు ఆయన కనుగొని ఇదే మార్గం, ఇదే జీవం అని ఆయనతో బ్రతకటాను. అయితే ఇక్కడికి ఎవరెవరు వస్తూ ఉన్నారు? నీతిమంతులు వస్తున్నారంటే దుస్తులు వస్తూ ఉన్నారు. మూడో చెప్పారు, చేపలు వల వేసాడు, వలలో చేపలు వచ్చింది. ఆ చేపల్ని చెప్తూ ఉన్నాడు, మంచి వాటిని నీతిమంతులు అన్నాడు, చెడ్డ వాటిని దుస్తులు వస్తూ ఉన్నాడు. దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉన్నాడు. దుష్ట సాంగత్యము ఏం చేస్తుంది? మంచి నడవడిని చెరుపు వేస్తున్నాం. దుష్టులు ఆలోచించకు నడవద్దు, పాకులు మార్గం నిలవద్దు, అపవాదులు కోసం తీసుకోవద్దు. నువ్వు జాగ్రత్త పడి ఆ జాగ్రత్త చేసే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ వలలోకి ఇవన్నీ వచ్చినాయో వాటిని పేరు చేసుకో. ఈ రోజున దేవుడు తన యొక్క వాక్యము చేత వల వేస్తూ ఉన్నాడు. వాక్యము చేత దేవునికి మహిమ కలుగునగా. ఈ వాక్యములో ఈ వాక్యపు వలలో నీతిమంతుడుగా పేరు వచ్చేవాడుగా ఉండముగా. దేవునికి మహిమ కలుగునగా. ఎప్పుడు ఎట్లా నీతిమంతుడు? వాక్యం వినే కలది వాక్యమే మనల్ని నీతిమంతులుగా తీరుస్తూ ఉంటే దేవునికి మహిమ కలుగునగా. పత్రిక ఆయన నామమే వాక్యమే నీతిమంతులుగా తీరుస్తూ ఉంది. ఆయన ఆత్మ నీతిమంతులుగా తీరుస్తూ ఉంది. ఆయన జరిగిస్తున్నాడు. కానీ వల వేసి కార్యం జరిగిస్తున్నాడు. మీకేమన్నా అర్థమవుతుందా? ఆయన జరిగించే కార్యం మీకేమన్నా అర్థమవుతుంది? ఆ కార్యము జరుగుతున్నట్టు మనకేమైనా తెలుస్తూ ఉందా? ఇది సముద్రమైన ఇల్లు అయితే అనుకోవచ్చు, లేకపోతే
సముద్రంలో అన్నాడు, సముద్రంలో కదా అది జరిగేదని. అయితే దేవుని రాజ్యం గురించి చెప్తాను. దేవుని రాజ్యం, దేవుని రాజ్యంలో పెద్దగా నువ్వు బ్రతకటానికి జాగ్రత్త పడు. క్రీస్తు వచ్చినందున ప్రొఫెసర్ అంచువారిగా మనం బ్రతికినప్పుడు అంచువారిని పూడ్చుకుంటున్నాడంట. అంచువారిని పూడ్చుకుంటున్నాడు. ఎక్కడ పూడ్చుకుంటున్నాడు ఆయన? రోజులో దేవునికి మహిమ కలుగునగా, ఆయన యొక్క కళ్ళంలో దేవునికి మహిమ కలుగునగా. మళ్ళా నీకు జ్ఞాపకం చేస్తుంది. అల్లం అనేది ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉంటుందో పొలంలో ఉంటుంది. పొలం సంఘంలో ఇది జరుగుతూ దేవునికి మహిమ కలుగునగా. ఎప్పుడు ఎక్కడ ఏదో జరిగిద్దిగా సంఘంలోనే జరుగుతూ ఆస్తిని చేతనే ఆయన వీటి మంతులుగా ఆయన సపరేట్ చేసుకోవాలి. బాగుపడదాం. దేవుడి మాటలు విని దేవునికి మహిమ కలుగునగా. వెంటనే దోశలు ఇచ్చారంట. దోశలు ఇచ్చి వారిని తీసుకెళ్లి అగ్నిలో వేసారు. అక్కడేముందంటే ఏడుపును పండ్లు కొరుకుతాయి అందులో వీటన్నిటిని మీరు గ్రహించుతారా అని వారిని అడుగుతా వారు గ్రహించమనేది. ఆయన అందువలన పరలోక రాజ్యంలో ఇప్పుడుగా చేరిన ప్రతి శాస్త్రి తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చి ఇంటి యజమానుని పోలియని వారితో చెప్తాను. కొత్త వాటిని పాత వాటిని వెలుపలికి తెచ్చి ఇంటి యజమానుని పోలి ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. దేవునికి కీర్తి కలిగేటట్లుగా కొత్త పాతది రెండింటిని కూడా వెలుపలికి తెస్తున్నాడు. నూతనమైన జీవితాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన మాట చేతనే ఆయన మాటల్లో బయటకు ఆయన మాట చేతనే నూతన జీవితాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన మాట చేతనే పాతదాన్ని గుర్తుపెట్టినట్లుగా సరి చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. అందుకే దేవుని యొక్క వాక్యాలు ఆయన నుంచి బహుగా ఫలించేవారుగా మనముందా. దేవునికి మహిమ కలుగునగా. నిలిచి ఫలించేటప్పుడు దేవుని కొరకు మనం ఫలిస్తూ ఉన్నాం. దేవుని నామ మహిమార్థంగా ఫలిస్తూ ఉన్నాం. ఫలించేవాడు రాయబడుతూ దేవునిస్తూ ఉన్నాం. అందునామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు. ఫలించిన వాడు అందునామాన్ని అపోజిట్ ఏంటి? అవమానపరిచినట్టు. కనుక వాక్యం నుంచి ఉన్నప్పుడు సంతోషించి వాక్యంలో ఆనందిస్తూ మృత లేఖనాలు రాయబడి దేవుని నుండి ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించండి. ప్రభుని వాక్యమే ప్రభువు వాక్యమే దేవుడు కనుక ఆయన నుండి ఆనందించండి. ఆయన నామ మహిమార్థంగా కట్టించాలి. ఈ సంగతులన్నీ కూడా నాకు పరలోక మహిమతో భూలోకము నింపబడాలి. ఎప్పుడు ఏ విధంగా నింపబడుతుంది? పరలోకమున్న దేవుడు మన ఉపదేశం చేత మన మహిమాత్మ చేత మన నుంచి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునగా అనేది ఆ నింపబడినప్పుడే ఆ నింపబడిన దాని కొరకే ఆయన వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఆ మహిమ చేత నింపబడిన దాని కొరకే ఆయన మహిమ కలిగిందిగా ఆయన దాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. దేవునికి మహిమ కలిగినగా. మహిమ కలిగిన సంఘాన్ని తీసుకు ఆ మహిమాత్మ చేతను నింపుతున్నాడు. దేవునికి మహిమ కలిగినగా. అందుకే ఆయన ఎవరో ఆయన చేర్చుని అంత తీర్చేసిన మనం చాలా దేవునికి మహిమ కలిగినగా. దేవుని యొక్క వాక్యం చాలా లోతుగా దేవుడు మనతో మాట్లాడారు. అందరికి అర్థమైందని నమ్ముతున్నాను.
దేవునికి మహిమ కలుగునేదాకా ఆ మంచి దేవుని మంచి మాటలు మన వెనుకల్లో పెట్టుకుని ఒకరిద్దాం. దేవుడే మనకు సహాయం చేసి మనం చేసే ప్రార్థన జ్ఞాపకులు అని ఆలోచించి అంగీకరించి దేవుని చిత్తానుసారంగా నేను దేవుని మందిరావాలని చెప్పి నేను వెతికినప్పుడు నాకేం దొరుకుతుంది? దాసబడిన ధనం దొరుకుతుంది. నేను వెతికినప్పుడు నాకేం దొరుకుతుంది? అమూల్యమైన ఉంటుంది. మూడోది ఆయన చేస్తున్నాడు. ఇది దొరికి వీటి కొరకును సిద్ధపడుతుంది. మూడోది పని చేస్తూ సిద్ధపడినవారు ఒక తట్టు, సిద్ధపడినవారు ఒక తట్టు. నీతి మంతుడు ఒక తట్టు ఇస్తుడు. దేవునికి మహిమ కలిగిన దేవుని యొక్క లేఖనాలు సత్యములు, ఆ సత్యమైన మాట మన వెనుక జీవించిన తన భక్తుల్ని చూసేది, భూమి మీద ఉన్న నరులను చూసేదేవుడు ఆయన. మనల్ని చూసి మన స్థితిని చూసి మనతో మాట్లాడుతూ జాగ్రత్త చేసేవచ్చు. దేవుని యొక్క దయా సంకల్పం ఆయన కృపని తీరిచి బహుగా ఫలించడం వల్ల అందులో మహిపరచబడుతుంది అని సెలవిస్తుంది. ఈ రోజున ఫలించే జీవితాన్ని మనకు నేర్పిస్తే ఎప్పుడు ఫలిస్తాం, రీతిగా ఫలిస్తాం. ఆయన ఎందు ఆనందించడం నేర్చుకుంటే ఆయన మాటలు విని ఆనందించి ఆ మాట ద్వారానే ఆ మాట కొరకు నేను సిద్ధం చేసుకుంటే నువ్వే ఆయన ఎందు ఫలించుకుంటాం. నీ ఫలాల కొరకే ఆయన రాబోతున్నాడు కనుక మహిమ కలిగిన దేవుని మాటలు విన్నా మన మనసులో ఆయన వెళ్ళి పెట్టుకుని పూర్ణంగా ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేసుకున్నాం. దేవుని కృప వెంబడి కృపను అనుగ్రహించి ఆయన దీవించగలిగిన గనుడైన దేవుడు ఆయన మాటలు వినాలని ఎదురుపడేవారుగా, ఆయన సన్నిధిని వెతకాలని ఎదురుపడేవారుగా, నిత్యము వెతికేవారుగా మనం ఉండాలి. వెతికినప్పుడు మన ఆత్మ ఆయన భంగం కానియడు, మనం సంతోషింపజేస్తాడు. మాటలు మనం భద్రం చేసుకుంటూ ప్రార్థన జ్ఞాపకం చేద్దాం. ఇంకా ఎందరో దేవుని మాటలు దొరకని వారున్నారు. దేవుని పొలములో, దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో ఆ జ్ఞానము, ఆ ముత్యము లాంటి దేవుని యొక్క సన్నిధానములో ఆ అమూల్యమైన ధనముందని ఎరగని ప్రజలుగా ఎందరో ఉన్నారు. అటువంటి స్థితి నుంచి విడిపించబడాలని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితం ఆయన ఎందుకు స్థిరపడాలని, ఆయనలోని వృద్ధి కావాలి, ఆయన ఎందుకు ఫలించాలి, ఆ నామ మహిమార్థంగా మనం బ్రతకాలని ఆశపడుతూ ప్రార్థన చేద్దాం. షేర్ చేస్తారా? పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 యేసయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం యేసయ్యా. స్తోత్రం 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 యేసయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రము 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 యేసయ్యా. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రము 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 స్తోత్రము. యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధుడవు 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 దేవా నీకు స్తోత్రము 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 స్తోత్రములు. స్తుతి 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 స్తుతులు. యేసు నీకు స్తుతులు స్తోత్రములు స్తుతులు స్తోత్రములు స్తుతులు స్తోత్రములు స్తుతులు 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 స్తోత్రములు.
ప్రభువా నీకు స్తోత్రములు, ప్రభువా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు యేసయ్యా నీకు స్తోత్రములు, ప్రభువా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. యేసుదేవా, 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 యేసుదేవా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. ఆనందముతో నింపిన దేవా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. మహదానందముతో నింపిన దేవా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. పరిశుద్ధుడా, పరిశుద్ధ వాక్కు, పరిశుద్ధ వాక్కు, పరిశుద్ధ వాక్కు, అభిషేకించిన వాక్కు, ప్రభువా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు యేసయ్యా. నిత్యము 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 తోడున్న దేవుడికి స్తుతులు, 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 స్తోత్రములు, 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 స్తోత్రములు. నీరు పోసి ప్రభువాను, నీరు పోసి, నీరు పోసి, నీరు పోసి ప్రభువా, నీరు పోసి యేసయ్యా, నీరు పోసి దేవాను, నీరు పోసి, 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 పోసి ప్రభువా, 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 ప్రభువా. ఎదిగింపజేస్తున్న దేవానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. అంటు కట్టుకున్నావు ప్రభువా, నీకు అంటు కట్టుకున్నావు ప్రభువా, అంటు కట్టుకున్న బిడ్డను ప్రభువా, నేను నీకు అంటు కట్టుకున్న బిడ్డను ప్రభువా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. యేసు దేవా నీకు స్తోత్రములు, ప్రభువా నీకు స్తోత్రములు యేసయ్యా. ఇష్టముతో ప్రభువా, ఇష్టముతో ప్రభువా, ఇష్టముతో ప్రభువా, ఇష్టముతో ప్రభువా, దేవా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నాకు దొరికిన పరిశుద్ధుడా, 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 నీకు స్తోత్రము, 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 స్తోత్రము యేసయ్యా. నా పరిశుద్ధుడా నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రములు ప్రభువా, నీకు స్తోత్రములు యేసయ్యా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నాటబడిన మొక్కను ప్రభువా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. నీలో నాటబడి, నీలో నాటబడి, నీలో నాటబడిన దాననుగా ప్రభువా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. ప్రభువా నీకు స్తోత్రములు యేసయ్యా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. నా ప్రేమ కొరకు ప్రభువా, నా ప్రేమ కొరకు, నా ప్రేమ కొరకు ప్రభువా, ఆలకించి, ఆలకించి, ఆలకించి ప్రభువా, దొరికిన దేవుడిగా నీవు దొరికినావు ప్రభువా, నీకు స్తోత్రము, 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 స్తోత్రము. యేసు, 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 యేసు దేవుడు, పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడు. యేసు, 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 యేసు. నీకు స్తోత్రము, 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 స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రము. నా
ప్రియమైన ధనముగా నువ్వు దొరికినావు ప్రభువా, నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రములు స్తోత్రములు యేసయ్యా, నీకు స్తోత్రములు 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 యేసుదేవా, నీకే 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 స్తోత్రములు స్తోత్రములు యేసయ్యా, నీకు స్తోత్రములు యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా, నీకే 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 నా ప్రభువా, నీకే స్తోత్రములు స్తోత్రములు దేవా, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు 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 స్తోత్రము. ఆశను తీర్చు దేవుడిగా, ఆశను తీర్చు దేవుడిగా, ఆశను తీర్చు దేవుడిగా, ముత్యములా దొరికావు ప్రభువా, ముత్యములా దొరికావు యేసయ్యా, నీకు స్తోత్రము 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 స్తోత్రము. ఆశను తీర్చు దేవా, ఆశను తీర్చు ప్రభువా, నీకు స్తుతి 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 స్తోత్రములు యేసయ్యా, నీకు స్తుతి స్తోత్రములు 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 నా యేసయ్యా, నీకు 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 స్తోత్రములు 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 స్తోత్రములు. ఇష్టముతో దొరికిన దేవా, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. యేసు దేవా, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము ప్రభువా, నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఆమేన్. మహిమాత్మ చేత ఆవరించి మహిమ చేతని వాళ్ళు వర్ధిల్లింపజేస్తున్న గణనీయ దేవునికి సదాకాల మహిమ ఘనత ప్రభావం కలుగును. దేవుని యొక్క మందిరం దేవుని కొరకు నూతనంగా మలసబడుతున్న మందిరంగా ఇల్లు నన్ను ఆయత్తపడుతున్న గణనీయ దేవుని మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమేన్ ఆమేన్.